హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక ట్రయల్ వేసానండి. జొన్నలతోటి నూనె లేకుండా తయారు చేయడానికి వీలవుతుందా పేలాల్లాగా అని చెప్పి ఆలోచించానండి. ట్రయల్ వేద్దాం, వస్తే కనుక మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో నేను రెడీ అయ్యానండి. ట్రయల్ సక్సెస్ అయ్యింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఒకటి ఏంటంటే, మామూలుగా వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఆరబెట్టి తర్వాత ఏమో చల్లారిపోయిన తర్వాత అవి మామూలుగా ఉత్తమ ముకుట్లో వేయిస్తే ఇల్లంతా ఏకమైపోయింది. సర్లే అనేసి ఊరుకున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చేశాను అంటే, డైరెక్ట్ ఇదిగోండి ఈ కుక్కర్లో బాగా కుక్కర్ని వేడి చేసి అందులో వేసానండి. వేస్తే ఇదిగోండి ఇలా వచ్చి ఆవు గింజంత నూనె కానీ ఉప్పు కానీ ఏమీ వేయలేదు. ఇది మామూలుగా వేడి నీళ్ళలో ఉడకబెట్టినవి. అలా కాకుండా ఇవి డైరెక్ట్గా మామూలు తీసుకున్నట్టుగా వేసానండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఈ రెండు కూడా ట్రయల్స్ సక్సెస్ అయినాయండి. అందుకే నేను మీకు చూపించాలి అనుకున్నాను. ఇలా ఉప్పు ఉడకబెట్టకుండా విడిగానే డైరెక్ట్గా కుక్కర్లో వేయచ్చు నూనె లేకుండా అన్న విషయం నాకు అర్థమైందండి. ఇలా అయితే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు కదా. ఫుడ్ని మనకు కావాల్సి వచ్చినప్పుడు స్నాక్లా తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇబ్బంది లేకుండా ఒక్క గింజ కూడా వేస్ట్ కాలేదండి. అందుకే నేను మీకు చూపించాలి అని అనిపించింది. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ప్రీ హీట్ చేయాలి కుక్కరు. ఒక 5 to 10 minutes అలా ప్రీ హీట్ చేస్తే కనుక బాగా వేడెక్కుతుందండి. అప్పుడు ఒక చిప్పగరిటెడు వేసి, నూనె గిన్నె ఏమక్కర్లేదు, చిప్పగరిటెడు వేసి ఒక 2 నిమిషాలు బాగా కుక్కర్ని కదిపి, అంటే కుక్కర్లో గరిటె పెట్టి బాగా కదిపేసి ఆ తర్వాత లిడ్ పెట్టేయండి వితౌట్ విజిల్ తోటి. అలా పెట్టినట్లయితే మనకి ఇంటి నిండా పడకుండా ఉంటుంది. 2 తేలిగ్గా అయిపోతుంది అనమాట. అది టపటపా పేలిపోతుంది. ఆ తర్వాత మనకి శబ్దం ఆగిపోయిన తర్వాత పొయ్యి ఆపేసేయాలి. తర్వాత మూత తీయాలి. ఓకేనా? మీకు అది చూపించాలి ఈ విధానం అని అనుకున్నా. నేను ట్రయల్ వేశాను, నాకు సక్సెస్ అయ్యింది కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. Thank you.